నమస్కారం. ముఖ్యంగా టీజీ సెట్ సంబంధించినటువంటి సో ఫలితాలు అనేది ఆల్రెడీ విడుదలైనాయి. సో ఎస్టర్డే విడుదలైనాయి. దానికి సంబంధించినటువంటి సమాచారం ఇందులో చూద్దాం. సో దీనికి సంబంధించిన పత్రికా ప్రకటన కూడా మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మెన్షన్ చేసిండు ఆల్రెడీ మీ యొక్క స్కోర్ కార్డు కూడా వస్తుంది. ఇందులో ఏం మెన్షన్ చేసిండంటే సో టీజీ సెట్ రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అయింది. సో మీ యొక్క ఆర్టికల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టినట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ వస్తుంది. అందులో ఎలిజిబిలిటీ అయిరా కాలేదా అనే విషయం కూడా మీకు తెలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది 16వ తారీఖు రోజు దీనికి సంబంధించినటువంటి టీజీ సెట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ జరిగినాయి. సో తెలంగాణ సెట్ .inలో మీరు వెబ్సైట్లో చూడొచ్చు. అదేవిధంగా స్కోర్ కార్డు ఇలా మీరు టీజీ సెట్లోకి వెళ్ళి స్కోర్ కార్డ్ అని చెప్పేసి వస్తే ఇక్కడ వచ్చేస్తుంది మీకు. అందులో మీ యొక్క ఆల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కీది ఎంటర్ చేస్తే మీరు మార్కులు పేపర్ 1లో మార్కులు నేస్తాయి, పేపర్ 2 మార్కులు నేస్తాయి. సో మీరు ఎలిజిబిలిటీ అయ్యారా లేదా కాలేదా అనే అంశం కూడా మీకు స్కోర్ కార్డులో తెలుస్తుంది. మీ యొక్క డీటెయిల్స్ మొత్తము దాంతోపాటు ఎన్ని మార్కులు వచ్చినాయి, పేపర్ 1 ఎన్ని వచ్చినాయి, పేపర్ 2 ఎన్ని వచ్చినాయి మార్కులతో సహా రావడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన వారికి కూడా మళ్ళీ త్వరలో డేట్స్ కూడా వారికి ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనే విషయం కూడా వీళ్ళు ఈ యొక్క వెబ్సైట్లో మళ్ళీ పంపిస్తారు. కాబట్టి ఇంకా డేట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదు. అనౌన్స్ చేయగానే మళ్ళీ డేట్స్ కూడా మీకు వెబ్సైట్లో చూసుకోవచ్చు. టీజీ సెట్ సో .inలో మీరు చూసుకోవచ్చు. తర్వాత సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ ఫైనల్ కట్ ఆఫ్ మరియు సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా ఇందులో సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా ఇచ్చిండు. సో ఏ సబ్జెక్టు ఎంతమంది సో ఇక్కడ క్వాలిఫై అయ్యారనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అన్నిటికంటే ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యారంటే సో 298 మెంబర్స్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత సెకండ్ ఎక్కువ క్వాలిఫై అయినటువంటిది సబ్జెక్ట్ ఏదంటే సో 199 తెలుగు 199 తెలుగులో 199 మెంబర్స్, ప్లస్ లైఫ్ సైన్స్లో 298 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో 183 క్వాలిఫై అయ్యారు. సో మొత్తం క్వాలిఫైడ్ మెంబర్స్ 1884. సో 1884 మెంబర్స్ ఇక్కడ క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ రిజిస్టర్డ్ అయిన నెంబర్స్ మరియు ఇందులో అపియర్డ్ అయిన వాళ్ళు ఉంటారు. అపియర్డ్ కాకుండా ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళది ఇక్కడ ఇస్తారు. సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ సబ్జెక్ట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు వారి యొక్క అంశాన్ని కూడా కేటగిరీ. నెక్స్ట్ ఇంకోటి మనము సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ఫైనల్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్టు ఎంత కట్ ఆఫ్ అయిందని కూడా. సో ఇక్కడ జనరల్ ఇప్పుడు జియోగ్రఫీ పరంగా జియోగ్రఫీలో BCDA అన్నీ కూడా ఇక్కడ ఇది ఏమంటారు సో సబ్జెక్ట్ వైజ్ ఇచ్చిండు. కామర్స్ ఇది, తర్వాత కంప్యూటర్ సైన్స్, ఓకేనా, ఎకనామిక్స్ ఎంత అంటే కేటగిరీ వైజ్గా కూడా ఎంత జనరల్ ఎంత కట్ ఆఫ్ అయింది, EWS ఎంత కట్ అయింది, తర్వాత BCA, BCB, BCD ఎంత కట్ అయింది కూడా. సో సబ్జెక్ట్ వైజ్గా కూడా మీరు ఇందులో చూడవచ్చు. ఇందులో మీకు అంటే వెబ్సైట్లో టీజీ సెట్లో మీకు డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసిండు. లాస్ట్ది స్కోర్ కార్డ్ రిజల్ట్. స్కోర్ కార్డ్ రిజల్ట్ వస్తే మీరు క్వాలిఫైర్ లేదైతే తెలుస్తుంది. ఓకే, సో ఈ వీడియోస్లో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో ప్రతి అప్డేట్ మీకు అందించబడుతుంది.